నెల్లూరు నగరం పడారుపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు గ్రామోత్సవం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థాన పూజారి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెముడుగుంట కేశవులు, నన్నం మల్లికార్జున్, ఏడుకొండలు చిన్న, వెంకటరమణయ్య, చిన్న కటకం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ గావించారు. तन्मे अस्ति प्रयाय అన్న చేనట్టు అక్కడ ఆగాడు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు కళ్యాణ కృష్ణస్వామి. మేము ఈ పడారపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఈ శ్రీదేవి భూదేవి ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ చేయడానికి వచ్చినటువంటి యాజ్ఞిక స్వామిని, అలాగే ఈ దేవాలయానికి ధర్మకర్తగా ఉన్నటువంటి చెముడుకుంట కేశవులు తదితరులందరం కూడా మీ అందరి ముందు ఈ బ్రహ్మోత్సవాల గురించి వివరించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాం. అలాగే గత 20 సంవత్సరాలుగా ఈ దేవాలయం ప్రతిష్ఠ గావించబడి ఇది 19వ బ్రహ్మోత్సవంగా మనం నిర్వహణ చేస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాలు 9వ తేదీ నుంచి ప్రారంభించబడి అలాగే ఈరోజు 4వ రోజు అయినటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొట్టమొదటిగా ఉదయం స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేశాం. అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేయడం జరిగింది. అలాగే స్వామివారికి ఈరోజు గజవాహన సేవ, స్వామివారిని గజవాహనం మీద ఈరోజు గ్రామంలో ఉత్సవంగా వేంచేపు చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవంలో అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతుల నడుమ, పూలంగుల సేవలతో అలాగే బాణాసంచాల నడుమ స్వామివారి యొక్క ఊరేగింపు అత్యంత వైభవంగా గ్రామంలోకి వేంచేపు జరుగుతోంది. ఓం నమో శ్రీనివాసాయ. పడారపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహణ చేశాం. ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతుల నడుమ పూలలంకరణలతో స్వామి గజవాహన రూఢుడై గ్రామంలోకి ఉత్సవంగా వేంచేపు చేసి ఉన్నాడు. ఈ పడారపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఈ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ప్రసన్న చెన్నకేశవ స్వామి ఈ పడారపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన ఆయురారోగ్యాలతో ఉండేటట్లుగా ఆయన ఆశీర్వదిస్తూ కోరినటువంటి కోరికలను నెరవేరుస్తూ కొంగు బంగారంగా వెలసి ఉన్నాడు. ఈ దేవాలయానికి ధర్మకర్తగా చెన్నకేశవులు ఈ దేవాలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా రేపటి రోజు స్వామివారికి అశ్వవాహన సేవ, ధ్వజ అవరోహణ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఓం నమో చెన్నకేశవాయ, ఓం నమో వెంకటేశాయ నిర్వహణ చేస్తున్నాం. అలాగే రేపటి 5వ రోజు ఈ బ్రహ్మోత్సవాలు రేపటి రోజున ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం అంతా కూడా ముగిసిపోతుంది. రేపు పూర్ణాహుతి, మధ్యాహ్నం నుంచి స్వామివారికి అశ్వవాహన సేవ, ఆ తదనంతరం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ముగింపుగా ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తున్నాయి. తదనంతరం తర్వాత రోజు స్వామివారికి వసంతోత్సవం, చివరగా స్వామివారికి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. ప్రతినిత్యం స్వామివారిని అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని సేవిస్తూ ఆయన యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. ఓం నమో చెన్నకేశవాయ, ఓం నమో వెంకటేశాయ.